భర్త అనారోగ్యంతో మంచం పట్టాడు. భార్య 4 ఇళ్లు తిరిగి పనిచేస్తూ భర్తను బతికించుకుంటోంది. ఇక చేతికొచ్చిన కొడుకు మాత్రం తలదించుకునే పని చేశాడు. ఓ 12 ఏళ్ల చిన్నారిని నమ్మించి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి బతికుండగానే గోనె సంచిలో చుట్టి చెరువులో పడేశాడు. కేసు విచారణలో భాగంగా తన కొడుకే ఈ దురాగతానికి మూల కారకుడని తేలింది. పోలీసులు కొడుకును ఎన్కౌంటర్లో చంపేశారు. ఇప్పుడు ఆ తల్లి ఒంటరైంది. తలకొరివి పెట్టే దిక్కు కూడా లేనిదైంది. మరి ఆ తర్వాత తల్లి ఏం చేసింది? తానే తలకొరివి పెట్టిందా, లేక ఆడజాతి మొత్తం తలెత్తుకునే పని చేసిందా? ఈ స్టోరీలో చూడండి. పశ్చిమ బెంగాల్లోని బరూయిపూర్లో 12 ఏళ్ల చిన్నారిపై జరిగిన గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు సమాజాన్ని కంపింపజేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ని పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. నిందితుడి తల్లి సంధ్యా మండల్ కొడుకు శవాన్ని తీసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లకపోవటం, అంత్యక్రియలు చేయడానికైనా నిరాకరించడమే ఈ వార్తను మరింత హృదయ విదారకరంగా మారుస్తోంది. పూరి గుడిసెలాంటి ఈ ఇల్లే ప్రభాస్ మండల్ ఉండే నివాసం. తల్లి సంధ్యా మండల్ ఈ ఇంటికి యజమానురాలు. కొడుకు ప్రభాస్ మండల్ ఈ కుటుంబానికి ఏకైక సంపాదకుడు. ఒకే కొడుకు కావటంతో బాధ్యతలు పెద్దగా అంటలేదు. ఇక తల్లి సంధ్యా మండల్ కోల్కతాలో డొమెస్టిక్ హెల్పర్గా బతుకులాగుతోంది. 4-5 ఏళ్లలో ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. భర్త అనారోగ్యంతో ఉన్నాడు. కుటుంబానికి భూమి లేదు. ఈ ఇంటిని చూస్తేనే తెలుసుకోవచ్చు వారు ఆర్థికంగా ఎంత బలహీనంగా ఉన్నారు. ఇక ప్రభాస్ గతంలో కుక్గా పనిచేశాడు. మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగి వీధి కొట్లాట్లో పాల్గొనటంతో గతంలో కూడా పోలీస్ కేసులు ఎదుర్కొన్నాడు. ప్రభాస్ మద్యం తాగితే నియంత్రణ కోల్పోతాడు. ఈ విషయం తల్లే చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఓ దారుణానికి పాల్పడ్డాడు. జూలై 4న సూర్యాపూర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా బహుమతి కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆమె శవం సంచిలో కట్టి చెరువులో పడేసిన దృశ్యాన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తేలింది. రేపులో భాగంగా ఆ అమ్మాయిని భయంకరమైన హింసకు గురిచేశారు. అంతేకాదు ఆ పాప బతికుండగానే సంచిలో పెట్టి కట్టుకట్టి ఆ మూటను చెరువులో పడేశారు. ఈ కేసులో మొత్తం 3 నిందితులు ఉన్నారు. అయితే ప్రభాస్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఆ పాప అతని వెనుక నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యం పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని తీవ్రమైన కుదుపు కుదిపింది. స్థానికులు, గ్రామస్తులు తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. గ్రామస్తులు రేపిస్టుల కోసం గాలించారు. వారిలో దొరికిన ఒకరిని చంపివేశారు. ఇక పోలీసులు ప్రభాస్ మెండోల్తో పాటు ఇతర నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రభాస్ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసుల చేతుల్లో ఉన్న తుపాకీ లాక్కుని కాల్చడానికి ప్రయత్నించాడని, పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో చనిపోయాడని చెబుతున్నారు. ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు సంధ్యా మండల్ ఇంటికి వెళ్లారు. ప్రభాస్ మండల్ చేసిన ఘనకార్యాన్ని వివరించారు. ఎన్కౌంటర్లో చనిపోయాడని, డెడ్ బాడీని తీసుకువెళ్లవచ్చని చెప్పారు. కానీ తల్లి రిప్లై విన్నాక పోలీసులు నిర్ఘాంతపోయారు. పోలీసులే కాదు, ఆ విషయం తెలిసిన ఎవరైనా ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుందో అర్థమవుతుంది. నా కొడుకు చేసిన తప్పుకు శిక్ష పొందాడు. వాడి శవం కోసం నేను వెళ్లను. నా ఇంటికి డెడ్ బాడీని తీసుకురాను. వాడేమీ మంచి పని చేయలేదు. తప్పు చేశాడు. శిక్ష అనుభవించాడు. అంతే అని చెప్పింది. అంతేకాదు పోలీసులు ఆ శవాన్ని ఏం చేసినా తనకు అభ్యంతరం లేదని కూడా చెప్పింది. భర్త అనారోగ్యంతో ఉన్నందున తాను ఆసుపత్రికి కూడా రాలేనని తేల్చి చెప్పింది. ఈ సంఘటనలో ఒక తల్లిలోని అమ్మ హృదయం ఎంత తల్లడిల్లుతుందో ప్రపంచానికి చెబుతోంది. ఒక్కగానొక్క కొడుకు అయినప్పటికీ ఆ వాత్సల్యాన్ని దిగమింగుకుంది. ఆ పాపను కోల్పోయిన తల్లి హృదయానికి తగిలిన గాయంతో సానుభూతి చెందింది. తన కొడుకు చేసిన అమానుష్యమైన నేరం ఎలాంటిదో అర్థం చేసుకుని కొడుక్కి తగిన శాస్తి జరిగిందని అంగీకరించింది. సంస్కారం లేనివాడికి దహన సంస్కారాలు మాత్రం ఎందుకు అనుకుందో ఏమో, మొత్తానికి శవాన్ని తిరస్కరించింది. అంతేకాదు ఇలాంటి కొడుకును కన్నందుకు తాను కూడా ఎంత బాధపడిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ఆ దృశ్యాన్ని చూసినవారు.